what does humbleness means? దీనత్వము అంటే ఏమిటి? You're exalting God's wisdom, God's word above your own thoughts. నీ సొంత ఆలోచనల కంటే దేవుని యొక్క జ్ఞానమును నువ్వు ఎక్కువగా చేసి చూడగలగడం. How did Adam and Eve put the entire humanity to sin? ఆదాము అవ్వలు మానవాళిని మొత్తం పాపంలో ఏ విధంగా పడవేసినారు? They exalted their thought more than God's thought. వారు దేవుని జ్ఞానం కంటే ఆలోచన కంటే తమ ఆలోచనను ఎక్కువ చేసుకున్నారు, హెచ్చించి ఉన్నారు. And they disobeyed God. ఆ విధంగా వారు దేవునికి అవిధేయులైపోయారు. They were not humble in the sight of God. దేవుని దృష్టిలో వారు దీనులుగా కనబడలేదు. So in simple terms we can say sin is nothing but pride. ఒక్క మాటలో చెప్పాలంటే పాపం అంటే ఏమీ లేదండి, అహంకారము. Amen. Doing your will than doing what God wants you to do. సొంత చిత్తాన్ని దేవుని చిత్తం కంటే ఎక్కువగా చేయడము. Amen. You have the word of God to follow. దేవుని వాక్యము మనము అనుసరించడానికి ఇవ్వబడి ఉన్నది. But you don't give time to God's word and you do your own things by being busy with so many other things. That is also prideful. ఈ దేవుని వాక్యానికి సమయాన్ని ఇవ్వక జీవితంలో ఎన్నో విషయాలు పనులతోటి సతమవుతూ అదే విధంగా మనకు నచ్చింది చేసుకుంటూ పోతాం. అది కూడా ఒక విధంగా అహంకారమే. Look at James chapter 4. యాకోబు పత్రిక 4వ అధ్యాయము. Okay, verse number 4. 4వ వచనం గమనించుకుందాము. He says, "Ye adulterers and adulteresses, know ye not that the friendship of this world is enmity to God? Wherefore, therefore, will ye be friend of this world or enemy to God?" వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. So it is in verse number 4 it says, friendship with this world is enmity to God. ఈ 4వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు, ఈ లోకముతో స్నేహము దేవునితో శత్రుత్వము. He starts by using adulterers. వ్యభిచారులారా. So God is a God, we are married to God. In other words, God owns us. ఒక మాట చెప్పాలంటే మనం సంఘంగా దేవునికి జత చేయబడి ఉన్నాము. దేవుడు మనల్ని ఆయనకు సొత్తుగా ఉన్నాము. Bible says he is the head and we are the body. ఆయన మనకు శిరస్సు అయి ఉన్నాడు, మనం ఆయనకు శరీరమై ఉన్నామని we are joint heads with Christ. మనం క్రీస్తుతో కూడా సహపాలి భాగస్తులుగా ఉన్నాము. He is our husband and we are his bride. ఆయన మనకు భర్తగా ఉన్నాడు, మనము ఆయనకు వధువుగా ఉంటూ ఉన్నాము. Amen. So how can a husband share his wife with someone? ఒక భర్త తన భార్యను ఇతరులతో ఏ విధంగా పంచుకోగలడు? So here God is saying, you adulterers and adulteresses. అందుకని ఇక్కడ వాక్యంలో చెప్తున్నాడు, వ్యభిచారులారా, వ్యభిచారిణులారా. The friendship with this world is enmity to God. లోకముతో స్నేహము చేయడము దేవునితో వైరము చేయడమే. Amen. So we're not saying that being enemies to this world means not just we are living in this world and we are the light and salt to this earth. ఆ మాటకు అర్థం ఏంటంటే ఈ లోకంలోనే మనం జీవిస్తున్నాము, ఈ లోకానికి మనం వెలుగుగా ఉన్నాము, లోకానికి ఉప్పుగా కూడా ఉంటూ ఉన్నాము. But we don't follow what the world does. అయితే ఈ లోకము చేసే వాటిని మనము అనుసరించము. We don't get entertained with what the world get entertained with. ఈ లోకము ఏ విధంగా ఆనందాన్ని సంతోషాన్ని వెతుకుతుందో మనము అదే విధంగా ఆనందాన్ని సంతోషాన్ని వెతకము. That's being prideful again. ఆ విధంగా జీవించినట్టయితే అది కూడా గర్వముతో కూడిన God doesn't జీవితం. want us to we are his first love. He doesn't want us to be shared with someone. దేవునికి మనము మొదటి ప్రేమగా ఉన్నాము, మనల్ని దేవుడు ఇతరులతోటి పంచుకోవడానికి So he loves us with a jealous love. ఆయన మనల్ని ఒక ఈర్ష్య కలిగిన ప్రేమతోటి ప్రేమిస్తూ ఉన్నాడు. He desires for us all the time. ఆయన మన గురించి ఎప్పుడు ఒక ఆశ కలిగి ఉంటూ ఉన్నాడు. So when we try to do things in our own ways and follow the patterns of this world, that means we are prideful. మనకి ఇష్టం వచ్చినట్టు ఈ లోకానుసారమైన విధంగా జీవించాలనుకున్నప్పుడు మనము అహంకారులుగా ఉంటూ ఉన్నాము. But when we humble ourselves and allow God's word to rule us and we do the will of God in every area of our life, we are allowing God to allow the grace to flow through our life. అయితే ఎప్పుడైతే మనల్ని మనం తగ్గించుకొని దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని మన జీవితంలో జరగడానికి మనం అవకాశం ఇస్తున్నామో అప్పుడు మనము కృప మనలో ప్రవహించడానికి అవకాశం కలిగిస్తున్నాము.